హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మ్యాంగోస్తో నోరూరించే మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది డిజర్ట్ అని పేరు పెట్టచ్చా, లేదంటే పాయసం అని పేరు పెట్టచ్చా మన ఇష్టం. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్తీ కూడాను. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో పీసెస్, ఇంకా సగ్గుబియ్యం కూడా వేసి చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మనం చల్లచల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేటు, మ్యాంగో సీజన్ అవ్వకముందే ఈ రెసిపీని కంపల్సరీ మీరైతే ఇంట్లో ట్రై చేయండి. ఏ ఐస్ క్రీమ్స్ కూడా ఈ టేస్ట్ ముందు సరిపోవండి. చాలా తక్కువ కాస్ట్లో ఇంటందరూ చాలా ఇష్టంగా తినేలా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్వీట్ రెసిపీ కోసం ఫస్ట్ అయితే నేను ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. కాకపోతే స్వీట్స్లో ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ 1/2 లీటర్ మిల్క్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకుంటున్నాను. ఇంకోవైపు వేరే గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ని అయితే వేసి బాయిల్ చేసుకోవాలి. ఒకవైపు పాలు, ఒకవైపు వాటరు బాయిల్ అవుతున్నలోపు ఒక 2-3 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకొని కొంచెం పాలను యాడ్ చేసి ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కలిపి రెడీగా ఉంచుకోవాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇలా పొంగొచ్చాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా షుగర్ను కూడా వేసి పాలు కొంచెం చిక్కబడే వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక పాలు అయితే కొంచెం చిక్కబడుతూ దగ్గరికి అయితే వస్తాయి ఇలాగా. ఇంకోవైపు వాటర్ కూడా మరుగుతున్నాయి కదా, ఇందులో ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం అయితే వేసి సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. కస్టర్డ్ మిల్క్ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఇంతలో సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి కదా, వీటిని ఒక జెల్లీలో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక కొంచెం చల్లని వాటర్ కూడా యాడ్ చేస్తే సగ్గుబియ్యం కూడా తొందరగా చల్లారుతాయి. వేరే బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని అయితే వేసుకొని వాటర్ వేసి సబ్జా సీడ్స్ ములిగేలాగా వాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. సబ్జా సీడ్స్ వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకొని ఒక 10 నిమిషాల్లోనే పెద్దవిగా వస్తాయి. సబ్జా సీడ్స్ మనం తీసుకోవడం వలన బాడీలో వేడి తగ్గి శరీరానికి అయితే చాలా చలువ చేస్తుంది. కస్టర్డ్ మిక్చరు సగ్గుబియ్యం చల్లారేలోపు ఒక పెద్ద మామిడి పండుని అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఏ మామిడి పండు అయినా స్వీట్గా ఉండేది ఒకటి తీసుకొని, బాగా పండేది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక పెద్ద బంగినపల్లి మామిడి పండుని అయితే తీసుకొని ఇలా తొక్కని పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మ్యాంగో సీజన్లో టెంప్ట్ అయ్యి చాలా మ్యాంగోస్ అయితే తింటూ ఉంటాం కదా, కొన్నిసార్లు ఒంటికి అయితే వేడి చేస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే మ్యాంగోస్ని తినే ముందు ఒక 2 అవర్స్ అయితే వాటర్లో వేసి ఉంచుకోవడం వలన మ్యాంగో నుంచి మనకైతే బాడీకి వేడి చేయదు. ఇక్కడ మ్యాంగో ముక్కల్ని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొన్ని మ్యాంగో పీసెస్ని అయితే చివరిలో గార్నిషింగ్ కోసం ఉంచుకున్నాను. ఇక్కడ మ్యాంగో ప్యూరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇలా మ్యాంగో ప్యూరీ ప్రిపేర్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన కస్టర్డ్ మిల్క్ని అయితే వేసుకొని మొత్తం కలిపి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ కస్టర్డ్ మిల్క్తో మిక్స్ అయ్యి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని అయితే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మ్యాంగో మిక్చర్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో కస్టర్డ్ మిక్చర్లో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ మ్యాంగో కస్టర్డ్ మిక్చర్లో సగ్గుబియ్యంతో పాటు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు గార్నిషింగ్ కోసం కొన్ని మ్యాంగో స్లైసెస్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో పీసెస్, డ్రై ఫ్రూట్ పీసెస్ ఇవి గార్నిషింగ్ కోసమనే కాదు, అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మామిడి పండ్ల సీజన్లో ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నిజంగా మా ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరికీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇలానైనా తినచ్చు. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టి మనం తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బాగుంది. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నానబెట్టిన సబ్జా సీడ్స్, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు ఇష్టం ఉంటే వేరే ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా ఈ మ్యాంగో సీజన్ వెళ్ళిపోకముందే ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ.
ఇలాంటి స్వీట్ రెసిపీస్ అన్నీ డైరెక్ట్గా తిన్నాకంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 అవర్స్ తర్వాత తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.